హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. బాగున్నారా అండి? ఓకే అండి. ప్రౌడ్లీ పద్మ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. హాయ్ అండి, నమస్తే. బాగున్నారా అండి? ఈరోజు ఫ్రైడే అని శుక్రవారం ఎల్లమ్మ గుడికి వెళ్తున్నానండి. ఎల్లమ్మ గుడి విశేషాలు చెప్తాను చూడండి. ఓకే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో వచ్చే వరకు లేట్ కావచ్చండి. కాకపోతే ఇంకా ఎల్లమ్మ గుడికి వెళ్ళాలని అనుకున్నాను. ఈరోజు వీడియోలో ఎల్లమ్మ గుడి చూపిస్తాను చూడండి. ఓకే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్. చాలా ఫేమస్ అండి. ఆషాఢ మాసం అంటేనే మనకు బోనాలు గుర్తొస్తాయి కదండి. అలాగే అమ్మవారిని, గ్రామ దేవతలను కూడా ఈ ఆషాఢ మాసంలో పూజిస్తే చాలా మంచిదండి. అమ్మవారిని, దుర్గమాతను, ఎల్లమ్మ తల్లిని దర్శించుకుంటే చాలా మంచిదండి. రేణుకా ఎల్లమ్మ అంటారు. రాజేశ్వరి అమ్మవారిని కూడా దర్శించుకుంటే చాలా మంచిదండి. ఇప్పుడు నేను వెళ్ళేది రేణుకా ఎల్లమ్మ గుడి అండి. ఆ గుడి ఆ గుడి ఎలా ఉందో చూపిస్తాను. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్. ఓకే అండి. ఆషాఢ మాసం అంటేనే బోనాలు మరియు గోరింటాకి గుర్తుకొస్తుంది కదండి. అలాగే అమ్మవారి, గ్రామ దేవతలు కూడా గుర్తుకొస్తారండి. ఓకే అండి. కీప్ వాచింగ్. బాయ్. హాయ్ అండి. ఇదేనండి ఎల్లమ్మ గుడి, ఫేమస్ గుడి అండి. ఎల్లమ్మ మహిమగల తల్లి. ఆషాఢ మాసంలో బోనాలు స్టార్ట్ అయినాయి కదండి. చాలామంది బోనాలు కూడా అదిగోండి తెస్తున్నారు చూడండి. అలా దీపం పెట్టి బోనాలు చుట్టూ బోనం కుండకు వేపాకులు, పూల దండలు వేసుకొని తిప్పుతుంటారండి. బోనం అనేది మట్టి కుండ వాడచ్చు, లేకుంటే బ్రాస్తో చేసిన బిందెలాగా వాడచ్చండి. ఈ విధంగా ఉంటుంది. ఎల్లమ్మ గుడిలో బోనాలు ప్రదక్షిణం చేస్తున్నారు అందరూ. నేను కూడా ప్రదక్షిణం చేస్తున్నానండి. ఈ విధంగా ఉంది టెంపుల్. ఓకే అండి. చుట్టూ తిరుగుతున్నాను చూడండి. ప్రదక్షిణం చేస్తున్నాను నేను కూడా. ఇప్పుడు గుడి ఎంట్రన్స్లోకి వెళ్తున్నానండి. కొందరు నైవేద్యం పప్పు అన్నంతో కూడా పెడుతున్నారండి. కొందరు కోళ్ళు ప్రదక్షిణం చేసి తీసుకొని వెళ్తారండి ఇంటికి. కోడి ఇంకా ఏమన్నా ఉంటే ప్రదక్షిణం చేయించుకొని తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర ఎప్పుడన్నా తినొచ్చండి కోసుకొని. ఓకే అండి. ఈ విధంగా బోనాలు అమ్మ ఎల్లమ్మ తల్లి ఇక్కడ బయట కూడా ఉంది చూడండి విగ్రహం. ఇక్కడ కుంకుమార్చన చేస్తారండి. క్యూ లైన్ ఉంది, కొద్ది మాత్రమే రష్ ఉంది. 11:30, 12 అయిందండి నేను వెళ్ళే వరకు. ఇప్పుడు ప్రదక్షిణం చేస్తున్నాను. ఓకే అండి. అందరూ చాలామంది వచ్చారండి. జనాలు చాలామంది ఈ విధంగా బోనాలు తిప్పుతూ ఉన్నారండి. ప్రదక్షిణాలు చేస్తున్నారు. మట్టి కుండకు ఆ విధంగా బొట్లు పెట్టి అలంకరించుకొని తిప్పుతుంటారండి. పిల్లలు, పెద్దలు అందరూ వచ్చారండి. ఈ విధంగా చుట్టూ తిరుగుతున్నారు చూడండి. చుట్టుముట్టి ఎల్లమ్మ విగ్రహాలు ప్రతిరూపాలు ఉన్నాయండి. అక్కడ గోడ చుట్టూ ఇక్కడ నవగ్రహాలు ఉంటుంది. పక్కనే టెంకాయలు కూడా బయటనే కొడతారండి. నేను కొబ్బరికాయ తీసుకుని వెళ్ళాను. ఇప్పుడు క్యూ లైన్లో నిలబడ్డాను. దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ వీడియో తీస్తున్నాను చూడండి. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లోపల విగ్రహం కనబడుతుందేమో అని కొద్దిగా వీడియో తీయడానికి ట్రై చేశాను, కానీ కొద్ది మాత్రమే కనబడిందండి. ఇక్కడ బయట కూడా చూడండి ఎల్లమ్మ తల్లి విగ్రహాలు. ఇక్కడ అంతా భక్తులు కూర్చొని ఉన్నారు. ఇక్కడ టికెట్లు, కుంకుమార్చన, హారతి టికెట్ ఇక్కడనే తీసుకోవాలండి. అమ్మగారికి అర్చన చేస్తున్నారు. కొందరు బియ్యం తీసుకెళ్తున్నారు. అమ్మవారికి చీర పెడుతున్నారు. ఈ విధంగా భక్తులు విభిన్న రకాలుగా
అమ్మవారిని దర్శించుకుంటున్నారండి. శటకోపం పెడుతున్నాడు అయ్యగారు. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ అండి. ఈ విధంగా మెట్లపై నుంచి లోపల అమ్మవారి గర్భగుడిలో ఉంటుందండి. చాలా మహిమగల ఎల్లమ్మ తల్లి అండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదిగోండి అమ్మవారు ఎంత బాగున్నారు చూడండి. ఓకే అండి, ఎడమ వైపు నుంచి వెళ్ళి కుడి వైపు నుంచి బయటికి రావాలండి. అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగిందండి. తర్వాత కుంకుమార్చన చేసేవాళ్ళు బయట, ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉంటుందండి, అక్కడ కుంకుమార్చన ఆరతిస్తున్నారు. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ సింహ విగ్రహం, అమ్మవారి ఎల్లమ్మ విగ్రహం చూడండి, చిన్నది కుంకుమార్చన చేశారు ముందల. మళ్ళీ ఇప్పుడు చేస్తారు చూడండి. ఓకే అండి, అమ్మవారి భక్తి పాటలు మెల్లగా వినబడుతున్నాయి కదా మీకు. సౌండ్ చిన్నగా పెట్టానండి అందుకొరికి. ఇక్కడ అమ్మవారికి నైవేద్యాలు ధ్వజస్తంభం దగ్గర టెంకాయ కొట్టి ఇక్కడ బయటనే పెడుతున్నారండి నైవేద్యాలు. ఇక్కడ నాగదేవతలు ఉంటారండి. నాగదేవతలు కూడా ప్రదక్షిణం చేశాను నేను. ఇక్కడ పాద పూజ ధ్వజస్తంభం దగ్గర పాదాలు ఉంటాయండి. ఎండ కొద్దిగా వెలుతురు ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ వీడియో సరిగా రాలేదండి. కొందరు అక్కడ వంట కూడా చేస్తున్నారండి, అది సరిగ్గా కనబడట్లేదు. ఇక్కడ నవగ్రహాల గుడి ఉందండి ఇక్కడ వంటలన్నీ మొత్తం ఇక్కడ ఒక హాల్ లాగా ఉందండి, అక్కడ వంటలు చేస్తున్నారు కొంతమంది నైవేద్యం కొరకు. భక్తులు ఇక్కడ వచ్చి ఉన్నారు. అండి, నేను బయటికి వచ్చేసాను. ఇక్కడ అంతా ఈ విధంగా ఉందండి. ఆకాశం చూడండి నిర్మలంగా ఎంత బాగుందో. భక్తులందరూ బయట చాలామంది కూర్చుని ఉన్నారండి. కొందరు వంటలు చేస్తున్నారు, కొందరు ఇంకా పోచమ్మ నాగులలాగా అక్కడ ఉందండి మట్టితోటి, అక్కడ కొందరు టెంకాయ కొడుతున్నారు. చాలా పెద్ద విశాలమైన ప్రదేశం అండి. ఇది కూడా ఎల్లమ్మ గుడి ఫేమస్ అండి. బస్ స్టాండ్ దగ్గరనే ఉంటుందండి, చాలా రద్దీగా ఉంటుంది ఎప్పుడు. నేను ఫ్రైడే వెళ్ళానండి. ఆషాఢ మాసం అంటేనే బోనాలు ప్లస్ గోరింటాకులు ఫేమస్ కదండి. గుర్తుకొచ్చేది మహిళలకు ఆషాఢ మాసం అంటే బోనాలు ప్లస్ గోరింటాకు అండి. అందరూ ఆకుతో చాలామంది గోరింటాకు పెట్టుకుంటారు ఈ ఆషాఢ మాసంలో. అక్కడ షెడ్ లాగా ఉందని చూడండి. అక్కడ చాలామంది భక్తులు కూర్చున్నారు. ఇక్కడనేమో పోషమ్మ నాగదేవతలా చూడండి. ఇక్కడ కూడా ప్రదక్షిణ చేశానండి నేను. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా ఎల్లమ్మ గుడి దర్శనం అయిందండి. ఫ్రైడే రోజు, శుక్రవారం రోజు అమ్మవారి దర్శనం చేసుకున్నాను. మళ్ళీ లోపలికి వెళ్ళి వీడియో తీస్తాను చూడండి. ఓకే అండి, ఇక్కడ నైవేద్యాలు పెడుతున్నారు, అందరూ కూర్చొని ఉన్నారు భక్తులు. ఆడవాళ్ళు ఎక్కువగా ఉన్నారు చూడండి, మహిళలు.
ఇది గుడి ఎంట్రన్స్ అండి. లోపలికి వెళ్తున్నాను. గుడి లోపల ఈ విధంగా ఉందండి. అమ్మవారి దగ్గర క్యూ ఉంది. ఇంకా కొందరు అర్చన చేయిస్తున్నారు. చుట్టుముట్టు విగ్రహాలు చాలా ఉన్నాయండి. ఇక్కడ ఆరతి ఇస్తున్నారు అయ్యగారు. బయట కుంకుమార్చన చేసి ఆరతిస్తున్నారండి. బ్యాచ్లుగా ఈ విధంగా కుంకుమార్చన చేయించుకుంటున్నారు. కొందరు కూడా బియ్యం కూడా తీసుకొచ్చారండి. గోత్రనామాలతో చదువుతున్నాడు అయ్యగారు. ప్రతి ఒక్కరి గోత్రనామాలు చదివి ఈ విధంగా కుంకుమార్చన చేస్తున్నాడండి. చంటి పిల్లలతో తల్లిదండ్రులు వచ్చారు. పైన ఈ విధంగా ఉందండి రూఫ్ అంతా. అమ్మవారిని చూడండి. బయట అయ్యగారు కుంకుమార్చన చేస్తున్నాడండి. ఇప్పుడు క్యూ లైన్ ఏ విధంగా ఉందండి. నా దర్శనం అయిందంటే అంతవరకే, అందుకొరికి వీడియో తీస్తున్నాను. ఇప్పుడు కుంకుమార్చన చేస్తున్నాడు. వాళ్ళ ఎవరు అడిగారు కాబట్టి కుంకుమార్చన చేస్తున్నారు. చూడండి. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మవారికి ఈ విధంగా ఉంటుందండి. టెంకాయలు మాత్రం బయటనే కొట్టాలండి. కుంకుమార్చన కూడా ఇక్కడనే చేస్తున్నారండి. లోపలే ఓన్లీ దర్శనం మాత్రమే. తీర్థ ప్రసాదం తీసుకొని రావాల్సిందే, అంతే. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్. ఈ విధంగా ఎల్లమ్మ గుడి దర్శనం అయిందండి. ఇప్పుడు కుంకుమార్చన చేస్తున్నాడు అయ్యగారు. చూడండి. అమ్మ ఎల్లమ్మ తల్లి, దేవి అందరినీ చల్లగా చూడు తల్లి అని ప్రశాంతంగా మొక్కుకున్నానండి. అందరూ క్షేమంగా ఉండాలని. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మవారి కుంకుమార్చన అవుతుంది చూడండి. మహిమగల తల్లి ఎల్లమ్మ తల్లి అండి. ఈ విధంగా అమ్మవారి దర్శనం మంచిగా జరిగిందండి. ఓకే అండి. ఇప్పుడు మధ్యాహ్నం 12:30 అయిపోయిందండి. ఇంటికి వెళ్ళాలని బయలుదేరాను. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఆరతి ఇస్తారు అయ్యగారు. ఆరతి తీసుకొని ఆరతి తర్వాత ఇంటికి బయలుదేరానండి. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కూడా ఈ ఆరతి అన్ని కుంకుమార్చన చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీశానండి. ఓకే అండి. కీప్ వాచింగ్. బాయ్. ఓకే అండి. చూశారు కదా, రేణుకా ఎల్లమ్మ గుడి అంటారండి. బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది. చాలా కోలాహలంగా సందడిగా ఉంది కదండి. అలాగే అయ్యగారు మంచిగా అందరికీ గోత్రనామాలు చదివి కుంకుమార్చన ఆరతి ఇవ్వడం చూశారు కదండి. నా దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి. ఈ విధంగా సందడిగా ఎంతో భక్తితో
ఈ అమ్మవారి దర్శనం చేసుకున్నానండి. అందరూ పిల్ల పాపలతో చాలా మంచిగా వచ్చారు. అందరు భక్తులంతా, ముఖ్యంగా ఆడవాళ్ళు వచ్చారండి. ఇదేనండి ఎల్లమ్మ గుడి సందడి అంతా. బోనాలతో చాలా సందడిగా చూశారు కదండి. ఓకే అండి, కీప్ వాచింగ్, బాయ్ బాయ్ అండి. ఇట్స్ మీ పద్మ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్, బాయ్ బాయ్.